ప్రతి శుక్రవారం కూడా మనం ఒక రెమెడీ చెప్పుకోవడం సంప్రదాయం. చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఏమండి మేము ఆర్థిక విషయాలలో ఊహించనటువంటి డెవలప్మెంట్ను పొందలేకపోతున్నాము. అది పొందాలి అంటే మా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్స్ ఎనర్జీస్ వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. అవి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది ఎక్కువగా ఉండడం కారణం చేత దాని ఫలితాన్ని త్వరగా పొందలేకపోతున్నాము. అలాంటి వారు మంగళవారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య భాగంలో, మంగళవారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య భాగంలో ఒక ఎరుపు కాటన్ బ్లౌజ్ పీసును తీసుకోండి. ఎరుపు కాటన్ బ్లౌజ్ పీసును తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ పీసులో ఒక దోసెడు ఉప్పు పోయేది. అందులో ఎంత ఉప్పు పోయాలి? దొడ్డు ఒక దోసెడు ఉప్పు పోయేది. ఆ తర్వాత కొద్దిగా నవధాన్యాలు వేయాలి. ఆ తదనంతరం 11 లవంగాలు వేయాలి. ఒక 50 గ్రాములు పచ్చ కర్పూరం వేయాలి. పచ్చ కర్పూరం వేయాలి. వేసి ఆ మూటను ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య భాగంలో అమ్మవారి దగ్గర పెట్టుకొని మీకు ఏ డెవలప్మెంట్ కావాలో ఆర్థిక విషయాలలో ఏ డెవలప్మెంట్ కావాలో అది మానసికంగా భావన చేసుకుని ఆ తదనంతరం అమ్మవారికి బెల్లముతో చేసిన పాయసాన్నం వండి నివేదన చెయ్యండి. ఆ తర్వాత ఇంట్లో ఎర్లీ పర్సన్స్, పర్టికులర్ మిగతా వాళ్ళు కూడా తినకుంటారు కాదు, తినవచ్చు చక్కగా. అయితే వాళ్ళు ఎలాగో తినాలని యూ షుడ్ నాట్ టేక్ ఆఫ్ ది స్టమక్, యూ హ్యావ్ టు టేక్ ఫుల్ ఆఫ్ స్టమక్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో అందరికీ సరిపడేంత పాయసాన్ని ఉండేది, బెల్లంతో చేసిన పాయసాన్ని. అది ఎలా ఉండాలి తెలుసు కదా? బియ్యాన్ని నీళ్లు పోసి కడిగి ఆ నీళ్లు తీసేసి అందులో ఆవు పాలతో మాత్రమే ఉడికించాలి. ఆవు పాలతో ఉడికించి అన్నం అయ్యాక దించే ముందు దానికి తగినంత బెల్లం వేసి అందులో పచ్చ కప్పు, అందులో ఇలాచీలు. ఆ ఇలాచీలు ఎలా ఉండాలి? నేను ఎక్కడ మీకు రెమెడీస్ లో ఇలాచీలు అని చెప్పగానే మీరు కొన్ని మనకు గోధుమ రంగు కలర్లో ఉంటాయి ఇలాచీలు, అవి వాడకూడదు. ఎంత గ్రీన్ గా ఉండేటటువంటి ఇలాచీలు వాడితే అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎంత పెద్ద సైజు వాడితే అంత విశేషం. సో కాబట్టి చక్కగా థిక్ గ్రీన్ 9 mm ఇలాచీలు మరియు కుంకుమ పువ్వు చక్కెర వేసి చక్కగా పాయసం వండి ఆ పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా తృప్తిగా తినండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు, అమ్మ ఇంకా నాకు సరిపోయింది చాలు, 1 గ్లాసు నీళ్లు తాగితే సరిపోతుంది
అనుకున్నప్పుడు ఆ గ్లాసుడు నీళ్ల బదులు పాయసం తినండి. ఆ తర్వాత నీకు వాటర్ ఏం కావాలో ఆ వాటర్ తీసుకో. అంత చక్కగా కడుపు నిండా తినండి. తినేసి సాయంకాలం వరకు ఆ మూటను అమ్మవారి దగ్గరే ఉంచండి. ఉంచి సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్య భాగంలో ప్రధాన ద్వారానికి పై భాగంలో కట్టేయాలి. కట్టేసి దాని కింద నుంచే మీరు లోపలికి వెళ్ళాలి, దాని కింద నుంచే బయటికి వచ్చే విధంగా ఉండాలి. అలా కట్టండి. అద్భుతమైనటువంటి మార్పును ప్రాక్టికల్ గా చూడండి. ఆశ్చర్యపోయేటటువంటి రిజల్ట్స్ ఉంటాయి. వచ్చే వారం మరొక రెమెడీతో మనం కలుసుకుందాం. ఎడమ చేతిలో ఉన్నటువంటి అక్షింతలు కుడి చేతిలోకి మార్చుకొని ఆ అక్షింతలను సువర్ణ పుష్పాదులపై వేసి సువర్ణ పుష్పాదులను చేతితో తాకుతూ మనస్సులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని నమస్కారం చేసుకోండి.